అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వివిధ రకాల శిలీంద్రనాశనులు అంటే ఫంగిసైడ్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా 3 రకాల ఫంగిసైడ్లనే ఉంటాయన్నమాట. కాంటాక్ట్ ఫంగిసైడ్, ట్రాన్స్లామినార్ ఫంగిసైడ్, అదేవిధంగా సిస్టమిక్ ఫంగిసైడ్. ఈ కాంటాక్ట్ ఫంగిసైడ్స్ అంటే ఏంటి అంటే ఇవి మనం స్ప్రే చేసినప్పుడు ఆ ఆకుల యొక్క ఉపరితల భాగాలపైనే మాత్రమే అది స్ప్రెడ్ అయ్యి మొక్క లోపలికి అనేది వెళ్ళదన్నమాట. తెగులు కానీ మచ్చలు కానీ ఇవి అబ్జర్వ్ చేయకముందు వీటిని అనేది స్ప్రే చేస్తారు. ఇవి క్యూర్ మాత్రం చేయరు కానీ ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. అంటే స్పోర్స్ అనేది రాకుండా చూస్తాయి అన్నమాట. ఇవి ఓన్లీ ఆకుల పై భాగాల్లో మాత్రమే ఉంటాయి. సెకండ్ టైప్ చూసుకుంటే ట్రాన్స్లామినార్ ఫంగిసైడ్స్ అనమాట. ఇవేంటి అని అంటే ఆ ఆకుల యొక్క అంతర్భాగానికి వెళ్తుంది అనమాట, కానీ వేరే ఇతర భాగాలకైతే వెళ్ళదు. ఆకుల యొక్క ఉపరితలానికి మరియు కింది భాగానికి మాత్రమే వెళ్తుంది అనమాట, కానీ వేరే ఏ ఇతర భాగాలకి వెళ్ళదు. స్పోర్స్ ఏర్పడిన తర్వాత అంటే ఏదైనా ఆకు మచ్చలు కానీ ఏదైనా తెగులు కానీ ఆశించిన తర్వాత దీని అనేది స్ప్రే అనేది చేస్తారనమాట. థర్డ్ ఫంగిసైడ్ చూసుకుంటే అడ్వాన్స్ సిస్టమిక్ ఫంగిసైడ్స్ అని అంటాం అనమాట. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని స్ప్రే అనేది చేస్తారనమాట. ఇవేంటి అని అంటే మనం స్ప్రే చేసిన భాగం నుంచి మొక్క యొక్క అన్ని భాగాలకి చేరి ఆ మచ్చని లేదంటే ఆ తెగులుని అనేది కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫంగిసైడ్ని ఎప్పుడు యూజ్ చేయాలనే దాన్ని తెలుసుకుని మాత్రమే స్ప్రే చేయడం మంచిది.